ఎన్నికలకు సరిగ్గా 10 రోజులే మిగిలి ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తమ ప్రచారాన్ని రెండో విడత ప్రచారాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఇవాళ సాయంత్రం సీఎం సభ నిర్వహించనున్నారు. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు ఎట్లా ఉండబోతున్నాయి, దాదాపుగా 2 లక్షల మంది ప్రజలు కార్యకర్తలు కూడా ఈ సభకి హాజరవ్వనున్నట్టుగా కూడా ఇప్పటికే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు తెలియజేయడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఎంతమంది ఈ డ్యూటీలో పాల్గొంటున్నారు, పార్కింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు, ముఖ్యంగా పోలీసులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంతమంది హాజరవుతారు అనేది ప్రస్తుతం మనతో పాటు అడిషనల్ సిపి ట్రాఫిక్ అనిల్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం టీఆర్ఎస్ ఎలక్షన్ మీటింగ్ ఉంది ఎల్బీ స్టేడియంలో. వీకెండ్కి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్ మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సైడ్ నుంచి మొత్తం ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 7 to 8 పార్కింగ్ ప్లేసెస్ ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజర్స్ అది మన గ్రౌండ్స్కి పర్మిషన్ తీసుకొని అక్కడ మన ట్రాఫిక్ పార్కింగ్ అది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఇది మన పబ్లిక్ గార్డెన్, దెన్ నిజాం కాలేజ్ గ్రౌండ్, దెన్ చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి పక్కన అక్కడ కూడా. అండ్ ఇక్కడ ఫిల్అప్ అయిన తర్వాత వాళ్ళకి మన ఎన్టీఆర్ స్టేడియం, లోవర్ ట్యాంక్ బండ్ లేకపోతే నెక్లెస్ రోడ్కి పంపిస్తాము. సో ఎప్పుడు వరకు అంటే మనకి ఎంతమంది వస్తే మనకి ఇది ఇంపార్టెంట్ లేదు, బట్ మన ట్రాఫిక్ ఏర్పాటు మంచిగా చేయాలా, దట్ ఈజ్ అవర్ మెయిన్ పర్పస్. సో పరిస్థితి చూసిన తర్వాత అది డైవర్షన్స్ కూడా పెడతాము, ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, లేకపోతే నార్మల్ ట్రాఫిక్ విల్ బి కంటిన్యూడ్. సో ఇఫ్ దెర్ ఈస్ ఎ హెవీ రష్ దెన్ మన అంబేద్కర్ స్టాచ్యూ నుంచి లిబర్టీ వరకు అలౌ చేస్తాము. లిబర్టీ నుంచి లెఫ్ట్కి హిమాయత్ నగర్ సైడ్కి పంపిస్తాము. అదేవిధంగా బషీర్బాగ్ నుంచి బీజీఆర్ స్టాచ్యూ అక్కడ కొంచెం పబ్లిక్ ఇంకా ఎక్కువ ఉంటే అప్పుడు బషీర్బాగ్ నుంచి కోటి సైడ్కి పంపిస్తాము. అదేవిధంగా ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ నుంచి బీజీఆర్ స్టాచ్యూ వరకు మధ్యలో అది మన స్టేలైట్ జోన్ ఉంది, అక్కడ సాయంత్రం 5 తర్వాత ఇది ట్రాఫిక్ డైవర్షన్ చేస్తాము. దే విల్ బి సెండ్ డైరెక్ట్లీ టువర్డ్స్ నాంపల్లి సైడ్. అదేవిధంగా మన పీసీఆర్ జంక్షన్ నుంచి బై ఆయకర్ భవన్ బషీర్బాగ్ సైడ్కి కొంచెం డైవర్షన్ చేస్తాము. సో ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్. నిన్న ఆల్రెడీ నేను మీటింగ్ కూడా చేశాము మన ఆఫీసర్స్తో పాటు. సో ఆల్ హ్యావ్ బిన్ బ్రీఫ్ ప్రాపర్లీ. అండ్ మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మెయిన్ ఉద్దేశం అంటే పబ్లిక్కి లీస్ట్ ఇన్కన్వీనియన్స్ ఉండాలి. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్ వీ హ్యావ్ మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్. ఎల్బీ స్టేడియం దగ్గర నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలోనే పార్కింగ్ ఏర్పాటు చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని ట్రాఫిక్ అడిషనల్ సిపి అనిల్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇవాళ సాయంత్రం మనకు ఉన్నటువంటి సమాచారం 6 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంకి చేరుకోనున్నారు. అంటే దాదాపుగా 9 నుంచి 10 గంటల వరకు కూడా ఈ పూర్తిగా ప్రజలందరూ కూడా ఈ సభ పరిసర ప్రాంతాల్లోనే ఉండనున్నారు కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ఇవాళ రాత్రి వరకు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతాయని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం ట్రాఫిక్ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. వీటి సురేష్తో శ్రవణ్, V6 న్యూస్, హైదరాబాద్.